మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 6 ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్గా ఉమాహారతి, బైంసాకు అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్మూర్కు అభిజ్ఞాన్ మాల్ఫియా, కల్లూరుకు అజయ్ యాదవ్, భద్రాచలానికి మృణాల్ శ్రేష్ఠ, బెల్లంపల్లి సబ్ కలెక్టర్గా మనోజ్ను నియమిస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ కాపర్ డ్యాం వద్ద 27.800 మీటర్ల, దిగువ కాపర్ డ్యాం వద్ద 16.900 మీటర్లు నీటి మట్టం నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. వరద నీటిని స్పిల్ ఛానల్ ద్వారా దిగువకు వదులుతున్న ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్లో పద్మశాలి సంఘ ఎన్నికల సందేశానికి ఎమోజీ పెట్టినందుకు ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. రోగురాలి మార్గంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసి చంపినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆగస్టు 3న పద్మశాలి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే మాధవరెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాధవరెడ్డి అండదండలతోనే ఆమె ముఖ్య అనుచరుడు తిరుమలేష్ అవినీతి అరాచకాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఎమ్మెల్యే దగ్గర అవినీతి చేసే వాళ్లు, వసూలు రాజాలు, భూ కబ్జాదారులు తప్ప నేతలు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. వెంటనే ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు తిరుమలేష్ అనే వ్యక్తి అసలు అతను ఎన్ని పార్టీలు మారారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎక్కడైతే అధికారం ఉంటుందో మరి ఆ అధికారం నుండి మరి ఆ ముసుగులో ఏదైతే యాజమాన్యాలు ఉంటాయో, కాలేజ్ విద్యా సంస్థల యాజమాన్యాల కాడ పీడించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి. గతంలో కూడా మా స్టూడెంట్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని కాలేజెస్లో కూడా మరి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పి కూడా మరి ఆరోపణ కూడా చేయడం జరిగింది. కానీ అతను అంత చేశాడంటే అతని వెనకల మరి మన కడప ఎమ్మెల్యే గారి మరి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి కూడా ఈ నగర ప్రజలకందరికీ కూడా తెలుసు. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ అనే వ్యక్తి అసలు అతను ఎన్ని పార్టీలు మారారో. భారతదేశంలో జాతీయమైన బ్యాంకుల్లో అవినీతి జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. బ్యాంకుల్లో 14 లక్షల కోట్ల ఎన్పీఏ అయ్యాయని తెలిపారు. కేంద్రం 14 లక్షల కోట్లు మాఫీ చేసిందని చెప్పారు. వారి దగ్గర నుంచి 10% కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరి రుణాలు మాఫీ చేశారో దమ్ముంటే వారి పేర్లు బయటపెట్టాలని ప్రశ్నించారు. గుజరాత్లో ఎక్కువ రుణమాఫీ జరిగింది. దీనిపై సిబిఐ, ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జాతీయ బ్యాంకులు ఉన్నాయి.
ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది. మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఏలు అయ్యాయి. అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఏలు అయ్యాయి. ఈ ఎన్పిఏలు 14.5 లక్షల కోట్ల ఎన్పిఏలను రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ బ్యాంకులు. నిర్మలా సీతారామన్ నిర్మలంగా ఉంటుందాయమ్మ. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన నంద్యాలలో జరిగింది. నూనెపల్లికు చెందిన రమణయ్యకు రమణమ్మతో వివాహమైంది. గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్ళిందని స్థానికులు తెలిపారు. ఆమెను తీసుకుని రావడానికి భర్త వెళ్లగా అక్కడ ఘర్షణ జరిగిందన్నారు. భార్య తమ్ముడితో కలిసి దాడి చేయడంతో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఇంటి వద్ద పడేసి పరారయ్యారని తెలిపారు. మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కసరాలో అంగన్వాడీ భవనంలో సీలింగ్ ఫ్యాన్ పిల్లలపై ఊడిపడింది. ఈ ఘటనలో విరాజ్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అంగన్వాడీకి తాళం వేసి ఆందోళనకు దిగారు. టీచర్ అరుణ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నుండి ఆమెను పూర్తిగా తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మేడం కదా అడుగుతున్నా, 2 మంత్ ముందు పెట్టిన ఫ్యాన్ ఎట్లా ఊడిపోయింది? 2 మంత్ బ్యాక్ పెట్టిన ఫ్యాన్ ఎట్లా ఊడిపోయింది? ఫ్యాన్ అన్న అది గడ్డలకెళ్ళి కూడా ఇది ఉంటుంది, ఇట్లా ఇట్లా లాక్ ఉంటుంది, అల్లకెళ్ళి ఊడిపోయింది. నేను చూడలేదు, చెప్పిన మాటలు ఇవి. అల్లకెళ్ళి ఊడిపోయింది. అల్లకెళ్ళి ఊడిపోవాలంటే దాని బేరింగ్ పోలా, ఏమన్నా పోలా, అయితే దాన్ని షక్ కాలా, అది అరిగిపోలా, అయితే అప్పుడు ఇరుగుతుంది. అది పిల్లలకి ఇడిసపెట్టాలి. హాస్టల్లో లేడీస్ వాళ్ళు ఏమేమి చెప్పిండ్రు, ఫ్యాను ఊగుతున్నది, ఫ్యాన్లో ఆవాజ్ వస్తున్నది అంటే ఏమేమనేది అట్లనే ఉంటుంది ఫ్యాన్ అనేదట ఈమె. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మన సూపర్వైజర్ మేడంకు ఫోన్ చేసి అడిగితే సూపర్వైజర్ మేడం 2 బ్యాక్ ముందు ఫ్యాన్ పెట్టినా అన్నది. అది 1.5 ఇయర్ ముందు పెట్టే ఫ్యాన్ అది. ఇలా అజాగ్రత్తతోనే నా పిల్లగాడికి గాయమైంది. ఇలా మా మన్మడు వీరాజు ప్రతిరోజు అంగన్వాడీ బడికి వెళ్తాడు. ప్రతిరోజు రాగానే నిన్న కూడా వెళ్ళిండు. దాని తర్వాత మధ్యాహ్నము 2 గంటలకు ఏదైతే ఫ్యాన్ పైనుంచి కింద ఊడిపడ్డది. ఊడిపడతో పాపకు తలకు గాయాలైనాయి. ఆ సమయంలో మా మేడం లేకుండే, ఆయమ్మ ఒక్కతే ఉండే. ఆయమ్మ తోచక ఏడ్చుకుంటే ఆయమ్మ వచ్చింది. మాకు చెప్పిన తర్వాత పాపకు తీసుకొని మేము బైసకి వెళ్ళాము. బైసకి వెళ్ళిన తర్వాత 4-5 కుట్లు పడ్డాయి. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత నా బాధతోని ఏదైతే నాకైతే బాధ అనిపించిందో అంగన్వాడీ స్కూల్కు నేను తాళం వేసిన. పై అధికారులు వచ్చిందాకా దీన్ని పరిష్కరించిందాక ఆ తాళం తీయనని మీ అందరి ముంగత నేను చెప్తున్నాను. మా మన్మడు మహబూబాబాద్ జిల్లా కోమట్లగూడెం వంతెన నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మట్టిలోకి బండ్లు దిగబడిపోతున్నాయి, ప్రయాణికులు వాపోతున్నారు. అదే క్రమంలో కోమట్లగూడెం పెద్ద చెరువు మత్తడి పోయడం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు చొరవ తీసుకుని స్థానికులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు, గిరిజనుల నృత్యాలు, మేళ తాళాలతో వైభవంగా జరిగింది. స్వర్ణ రథోత్సవంలో వందలాదిగా స్థానికులు, భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని తిలకరించారు. ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంసీఏ చదువుతున్న రాకేష్ అనే యువకుడిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. పానీపూరి తింటుండగా అక్కడికి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సాయితేజ, అలీ అనే యువకులు వచ్చారు. బూతులు తిడుతూ ఉండడంతో తనను ఎందుకు దూషించారని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మమ్మల్నే బెదిరిస్తావా అంటూ రాకేష్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు పరారులో ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బందరువానిపేట సముద్ర జలాల్లో 2 పడవలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో మత్స్యకారుడు గజేంద్ర మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి 3 కుమార్తెలతో పాటు కుమారుడు ఉన్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో మూగజీవాల అక్రమ రవాణా గుట్టురట్టు చేశారు. మినీ వ్యాన్లో 2 అరలు తయారు చేసి కింద పక్కన 10 మూగజీవాలను కట్టేసి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. అందులో 2 ఆవులు, 8 గిత్తలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ వాహనాన్ని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగ్గంపేట సిఐ కెర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కెర్లంపూడి మండలం కిష్టవరం టోల్ ప్లాజా వద్ద ఒక నెంబర్ లేని వాహనాన్ని ఆపి కూరగుమ్మడికాయల అడుగున రవాణా చేస్తున్నటువంటి 2 గోవులు, 8 ఎద్దులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి వ్యాన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. జగ్గంపేట సిఐ కెర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కెర్లంపూడి మండలం శ్రీకాకుళం జిల్లా టెక్కలలో 4 కేజీలు గంజాయితో 4 అరెస్టు చేశారు. పట్టుబడ్డ యువకులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకులుగా గుర్తించారు. ఒక దాబా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 4 నిందితులు పట్టుబడినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి గంజాయి, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. ఖమ్మంలో ఉన్న మున్నేరుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. 10 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తుంది. ఎగువన వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మున్నేరులో నీటి ప్రవాహం పెరుగుతుంది. క్రమంగా వరద పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మున్నేరు ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. వరద తాగిడి పెరిగితే లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ముందస్తు చర్యలు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.